చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ జెండా ఎగురవేయడం ఖాయమని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. చేవెళ్ల మండలంలో ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ స్థానిక ఎమ్మెల్యే స్థానిక కాళీ యాదయ్తో కలిసి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. సబితా 96 కులాల గొంతుక ఒకటి చేసిన కాసాని జ్ఞానేశ్వర్ని ప్రజలందరూ ఆశీర్వదిస్తారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ పాలన గాలికి వదిలేసి కేసీఆర్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ప్రజలకు ఎంపీ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు సబితా. ఆయన పనిచేసినటువంటి తీరు మనం మీరు బాగా గమనించాలి. ఇదే ఇలాంటి రెండు కాలం జాగ్రత్తలు కానీ ప్రతిరంగాలు పెట్టి ఈ దేశాన్ని ఇచ్చినటువంటి మాట మనం అదేవిధంగా ఇంతకుముందు యాదన్న గారు చెప్పినట్టుగా కంట్రీ రెస్పాన్సిబిలిటీ కూడా మరి రెండు పోకుండా రామబాబు గారు మాట్లాడుతూ చాలా విషయాలు చెప్తున్నారు. కేసీఆర్ గారి గురించి కానీ పాలన గురించి కానీ ఈ ప్రభుత్వం గురించే మాట్లాడుతున్న విషయం. కానీ ఎక్కువ తీసుకోక టైం తీసుకోక రెండు విషయాలు చెప్తాను. ఒకటి, మనము కింది స్థాయిలో వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా అభ్యర్థుల గురించి ప్రస్తావించాల్సిన అవసరం అనేది రావాలి. ఎందుకంటే బీజేపీని పోటీ చేస్తున్న కొండ విశ్వేశ్వరరెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీని పోటీ చేస్తున్న రంజిత్ రెడ్డి గారు ఖచ్చితంగా ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రంజిత్ రెడ్డి గారు అయితే మనము టికెట్ ఇచ్చిన తర్వాత కేసీఆర్ గారు అరెస్ట్ అయినప్పుడు